డైరెక్షన్స్ అనే టాపిక్ లో నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. కాంపస్ ఆర్ డైరెక్షన్ పోల్ డ్యామేజ్ క్వశ్చన్స్ అనమాట. అంటే కాంపస్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక డైరెక్షన్ చూపిస్తుంటే అదే కాంపస్ చెరిపినప్పుడు ఏ డైరెక్షన్ చూపిస్తుంది అని అడిగే క్వశ్చన్స్. అదే విధంగా డైరెక్షన్ పోల్ డ్యామేజ్ క్వశ్చన్స్. డైరెక్షన్ పోల్ అంటే డైరెక్షన్ పోల్ మీరు హైవేలలో పోయేటప్పుడు డైరెక్షన్ పోల్ ఒక డైరెక్షన్ చూపిస్తుంటుంది. అదే డైరెక్షన్ అది ఒకవేళ అది బాగాలేగా తిరుగుతున్నప్పుడు అది ఏ డైరెక్షన్ చూపిస్తుంది అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. చూడండి ఎట్లా అడుగుతారంటే ఏ కాంపస్ ఇస్ డ్యామేజ్డ్ అండ్ ఇట్ ఈస్ టర్న్స్, అది టర్న్ అయినప్పుడు ద డైరెక్షన్ ఈస్ ఇనిషియలీ షోయింగ్ ఈస్ట్ నౌ ఈస్ షోయింగ్ యాజ్ నార్త్ అంట. ఒక డైరెక్షన్ ఉంది, ఇప్పుడు ఇక్కడ రాస్తున్నామండి. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఉంది, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని ఉంది కదా. ఏం చెప్పాడు? ఇనిషియలీ షోయింగ్ ఈస్ట్. అది ఇప్పుడు ఈస్ట్ అంటే కరెక్ట్గా ఉన్నప్పుడు ఈస్ట్ అని చూపిస్తుంది. ఈస్ట్ అని చూపిస్తున్నప్పుడు అదే డైరెక్షన్ కాంపస్ చెడిపోయినప్పుడు ఏ డైరెక్షన్ చూపిస్తుందట? నార్త్ అని చూపిస్తుందంట. అంటే ఈస్ట్ డైరెక్షన్ ని కాంపస్ చెడిపోయినప్పుడు నార్త్ డైరెక్షన్ అని చూపిస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఉన్న నార్త్ ఏమైంది? అప్పుడు ఇక్కడ ఉన్న నార్త్ ఈస్ట్ దగ్గరికి వచ్చేసింది, ఇక్కడ ఉన్న నార్త్ ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి మీరు, ఈ నార్త్ ఇక్కడ ఉంది, ఈ నార్త్ ఏమైంది? క్లాక్ వైజ్ గా తిరిగింది. చెడిపోయినప్పుడు క్లాక్ వైజ్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అంటే 90 degrees క్లాక్ వైజ్ ఉంది. అదే కదా ఎర్రర్, అది ఎట్లా చెడిపోయింది అంటే 90 degrees ఇక్కడ తిరిగింది. అది చెడిపోయినప్పుడు 90 degrees ఇక్కడ తిరిగింది కాబట్టి ఎర్రర్. అది చూడండి, ఎర్రర్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. ఎర్రర్ అది కాబట్టి ఎర్రర్ 90 degrees క్లాక్ వైజ్. ఆ కాంపస్ చెడిపోయినప్పుడు 90 degrees క్లాక్ వైజ్ లో రొటేట్ అయింది కాబట్టి చూడండి, అప్పుడు ఇక్కడ ఉండేది కూడా రొటేట్ అన్నీ అవుతాయి కదా. ఇక్కడ ఉన్న నార్త్ ఇక్కడికి వచ్చిందంటే ఇంకా అన్ని డైరెక్షన్స్ కూడా రొటేట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇది కాంపస్ అనేది ఒరిజినల్, ఇది కాంపస్ డ్యామేజ్ అయింది. మీకు బ్లూయింగ్ తో రాసింది కాంపస్ ఒరిజినల్, రెడ్డింగ్ తో రాసింది ఏమైందంటే కాంపస్ డ్యామేజ్ అనేది రాస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ కాంపస్ డ్యామేజ్ అయినప్పుడు నార్త్ ఇక్కడ వచ్చింది, అంటే ఈస్ట్ ఇక్కడికి వస్తుంది కదా. కాంపస్ డ్యామేజ్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, అదే కాంపస్ డ్యామేజ్ అయినప్పుడు సౌత్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వెస్ట్ వస్తుంది. క్వశ్చన్ ఏమడుగుతా అంటే ఇట్లా రెండు విధాలుగా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ రెండు విధాలుగా చూడండి, ఇక్కడ స్టార్స్ పెట్టి రాసాను. ఇఫ్ పర్సన్ వాంట్స్ టు ట్రావెల్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ వాస్ సపోజ్ టు ట్రావెల్ యాజ్ పర్ ద డ్యామేజ్డ్ కాంపస్. అంటే ఒక వ్యక్తి సౌత్ డైరెక్షన్ వెళ్ళాలనుకునేప్పుడు చెడిపోయిన కాంపస్ ప్రకారం అతను ఏ డైరెక్షన్ పోతున్నాడు అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ పెట్టున్నాడండి. ఇప్పుడు ఏమంటే ఒక వ్యక్తి సౌత్ డైరెక్షన్ పోతున్నాడు, ఆ వ్యక్తి సౌత్ డైరెక్షన్ పోతున్నాడు అంటే ఒరిజినల్ సౌత్ డైరెక్షన్ పోతున్నాడు. సౌత్ డైరెక్షన్ ఏంటి? ఇది చెడిపోయిన కాంపస్ ప్రకారము అతను ఏ డైరెక్షన్ పోతున్నాడు కదా. చెడిపోయిన కాంపస్ అంటే ఇది కదా, అంటే పాడైపోయిన కాంపస్ ఇది కాబట్టి అతను ఏ డైరెక్షన్ పోతున్నాడు? ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్ పోతున్నాడు. అంటే ఇది ఒరిజినల్ డైరెక్షన్, ఇది డ్యామేజ్ డైరెక్షన్. రాసిన అంటే రెడింగ్ రాసేది డ్యామేజ్ కాంపస్. ఇది అతను ఒరిజినల్ గా సౌత్ డైరెక్షన్ పోతున్నప్పుడు సౌత్ డైరెక్షన్ పోతున్నాడు. చెడిపోయిన కాంపస్ ప్రకారం అతను ఏ డైరెక్షన్ పోతున్నాడు అని అడిగారు. ఏ డైరెక్షన్ పోతున్నాడు అంటే ఈస్ట్ డైరెక్షన్ పోతున్నాడు. సౌత్ డైరెక్షన్ ఒరిజినల్ ఉన్నప్పుడు అతను చెడిపోయినప్పుడు ఈస్ట్ డైరెక్షన్ పోతున్నాడు. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చి ఈస్ట్ అన్నమాట. ఆన్సర్ ఈస్ట్. నెక్స్ట్ చూడండి, బై లుకింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బై లుకింగ్ అట్ డ్యామేజ్ కాంపస్. అంటే అతను డ్యామేజ్ కాంపస్ చూస్తూ పోతున్నాడు. ఏ పర్సన్ గోయింగ్ ఆన్ దట్ వే ట్రావెల్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. అతను డ్యామేజ్ కాంపస్ చూస్తా సౌత్ డైరెక్షన్ పోతుంటే ఏమడిగాడు ఇక్కడ? ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ఈ యాక్చువల్లీ ట్రావెలింగ్. అతను యాక్చువల్ గా ఏ డైరెక్షన్ లో పోతున్నాడు? డ్యామేజ్ కాంపస్ చూస్తే సౌత్ డైరెక్షన్ పోతున్నాడు. డ్యామేజ్ కాంపస్ చూస్తే సౌత్ డైరెక్షన్, బాగా గమనించండి. డ్యామేజ్ కాంపస్ చూస్తే సౌత్ డైరెక్షన్ పోతుంటే అతను యాక్చువల్ గా ఏ డైరెక్షన్ లో పోతున్నాడు అని క్వశ్చన్ అడిగాడు. చూడండి, డ్యామేజ్ కాంపస్ ఎక్కడ ఉంది? సౌత్ డైరెక్షన్ ఇదో ఇక్కడ ఉంది కదా. డ్యామేజ్ కాంపస్ రీడింగ్ తో రాసాను, ఇక్కడ ఉంది. అదే యాక్చువల్ గా ఏ డైరెక్షన్, అది యాక్చువల్ గా కరెక్ట్ ఉన్నప్పుడు ఏ డైరెక్షన్? చూడండి, కరెక్ట్ ఉన్నప్పుడు వెస్ట్ డైరెక్షన్. ఆన్సర్ ఇస్ వెస్ట్ డైరెక్షన్. మీకు నీట్ గా అర్థం కావాలని నేను ఇక్కడ డయాగ్రామ్ వేసి మనం చెప్పాను. నెక్స్ట్ టైం నేను డయాగ్రామ్ రాసుకుంటే వెళ్ళిపోతా. బాగా గమనించింది, మళ్ళీ చెప్తానండి. ఏ పర్సన్ వాంట్స్ టు ట్రావెల్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్ అతను పోతున్నప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈ వాస్ సపోజ్ ట్రావెల్ యాజ్ పర్ ద డ్యామేజ్ కాంపస్. అతను ఒరిజినల్ గా సౌత్ డైరెక్షన్ పోతున్నప్పుడు డ్యామేజ్ కాంపస్ అయినప్పుడు చెడిపోయినప్పుడు కాంపస్ ఎలా పోతాడో అని అడిగాడు. అంటే ఒరిజినల్ సౌత్ డైరెక్షన్ ఇక్కడ పోతున్నాడు, చెడిపోయినప్పుడు ఈస్ట్ లో పోతున్నాడు అనమాట. ఈస్ట్ లో పోతున్నాడు, ఈస్ట్ అని రాస్తాను. నెక్స్ట్ ఏం రాస్తాను? నెక్స్ట్ క్వశ్చన్ కి బై లుకింగ్ అట్ ద డ్యామేజ్ కాంపస్ ఏ పర్సన్ గోయింగ్ ఆన్ దట్ వే ట్రావెల్ టువర్డ్స్ సౌత్ అని చెప్పాడు. టువర్డ్స్ సౌత్, అతను
డ్యామేజ్ కాంపస్ చూస్తా సౌత్ డైరెక్షన్ పోతుంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ యాక్చువల్లీ ట్రావెలింగ్, అతను యాక్చువల్గా ఏ డైరెక్షన్ పోతున్నాడు అని. డ్యామేజ్ కాంపస్ చూస్తే సౌత్ డైరెక్షన్ ఇక్కడ పోతున్నాడు, యాక్చువల్గా వెస్ట్ డైరెక్షన్ పోతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పాడంటే ఇనిషియల్లీ షోయింగ్ సౌత్, అంటే డైరెక్షన్ అతనికి ఇనిషియల్లీ షోయింగ్ డ్యామేజ్ కాకముందు కంపాస్ అనేది డ్యామేజ్ కాకముందు ఏమైంది సౌత్ చూపిస్తుందంట. నౌ షోయింగ్ అంటే డ్యామేజ్ అయిన తర్వాత అతనికి డ్యామేజ్ కాకముందు సౌత్ చూపిస్తుంటే డ్యామేజ్ అయిన తర్వాత నార్త్ ఈస్ట్ చూపిస్తుందంట. నార్త్ ఈస్ట్ చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చెప్తున్నామండి. ఇక్కడ సౌత్ ఉంది, డ్యామేజ్ కాకముందు కాంపస్ కరెక్ట్ చూపిస్తుంది సౌత్ డైరెక్షన్, కానీ డ్యామేజ్ అయిన తర్వాత అతనికి ఏం చూపిస్తుంది నార్త్ ఈస్ట్. అంటే ఇక్కడ ఈ సౌత్ డైరెక్షన్ అతనికి ఏం చూస్తుంది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ చూపిస్తుందంట. నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ సౌత్ కి రావాలంటే చూడండి, డ్యామేజ్ అయిన తర్వాత సౌత్ కి రావాలంటే ఇది 45 degrees, ఇది 45 degrees, ఇది 45 degrees, అంటే మొత్తం 135 degrees ఎర్రర్ ఉందన్నమాట. చూడండి ఎర్రర్ ఏంది, ఎర్రర్ ఈస్ 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది ఎర్రర్ అనుకుంటే మీరు ఈజీ ఆన్సర్ పెట్టచ్చు, ఎర్రర్ కనుక్కోలేకపోతే మీరు తప్పు పెట్టేస్తారు ఆన్సర్. చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ సౌత్ డైరెక్షన్ డ్యామేజ్ కాకముందు ఉంది, ఇక్కడ డ్యామేజ్ అయిన తర్వాత ఈ డ్యామేజ్ అయిన సౌత్ డైరెక్షన్ ఏమైందంట నార్త్ ఈస్ట్ అయిందంట. నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉంది ఒరిజినల్ గా, అది ఇక్కడికి రొటేట్ అయింది అంటే 135 degrees తిరిగింది డ్యామేజ్ అయిన తర్వాత. చూడండి వాళ్ళ క్వశ్చన్ ఏమైందంటే చూడండి ఇక్కడ ఏ పర్సన్ వాంట్స్ టు ట్రావెల్ టువర్డ్స్ వెస్ట్ డైరెక్షన్ అంట. అతను ఒరిజినల్ గా వెస్ట్ డైరెక్షన్ పోతుంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఈ వాస్ సపోజ్ టు ట్రావెల్ యాజ్ పర్ ద డ్యామేజ్ కాంపస్. ఒరిజినల్ గా అతను వెస్ట్ డైరెక్షన్ పోతుంటే డ్యామేజ్ కాంపస్ అప్పుడు ఏ డైరెక్షన్ లో పోతాడని క్వశ్చన్ అడిగాడు. చూడండి అతను ఒరిజినల్ గా ఇక్కడ వెస్ట్ డైరెక్షన్ లో పోతున్నాడు, ఇది వెస్ట్ డైరెక్షన్. మనకి ఇప్పుడు డ్యామేజ్ కాంపస్ కావాలా, ఇది ఒరిజినల్ అతను చెప్పాడు, ఇది ఒరిజినల్. చూడండి ఇక్కడ రాసిన ఇది ఒరిజినల్ అని చెప్పాడు అతను. మనకి ఇప్పుడు ఏం కావాలా డ్యామేజ్ అయిన కాంపస్ కావాలా. చూడండి ఇక్కడ ఉండేది మనకి ఇది డ్యామేజ్ అయిన కాంపస్ కదా, ఇక్కడ నుంచి 135 degrees ఏంటంటే ఇవి కూడా రొటేట్ కావాలి, అప్పుడు ఈస్ట్ రొటేట్ కావాలా, ఈ సౌత్ ఈస్ట్ రొటేట్ కావాలా, సౌత్ కూడా రొటేట్ కావాలా. చూడండి మీకు 135 degrees ఇక్కడ వచ్చే కాంపస్ ఏదో చూడండి, ఇక్కడ వచ్చే డైరెక్షన్ చూడండి, ఇది చూడండి సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఇక్కడ నుంచి 45, ఇది 45, ఇది 45, అంటే ఏమవుతుంది ఇక్కడికి ఏమొస్తుంది అనమాట సౌత్ ఈస్ట్ వస్తుంది అనమాట. సౌత్ ఈస్ట్ ఇక్కడికి రావాలి, సౌత్ ఈస్ట్ వస్తే డ్యామేజ్ అయిన కాంపస్, ఇది ఒరిజినల్ వచ్చి వెస్ట్ డైరెక్షన్, అతను డ్యామేజ్ అయిన కాంపస్ చెప్పినాడు కాబట్టి ఆన్సర్ సౌత్ ఈస్ట్. ఫస్ట్ దానికి సౌత్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బై లుకింగ్ అట్ ద డ్యామేజ్ కాంపస్, అతడు డ్యామేజ్ కాంపస్ ని చూస్తా పోతున్నాడు, ఏ డైరెక్షన్ పోతున్నాడు అంటే చూడండి నార్త్ వెస్ట్ డైరెక్షన్ పోతుంటే అతనికి ఇప్పుడు యాక్చువల్ డైరెక్షన్ ఏదో మనం చెప్పాలా. నార్త్ వెస్ట్ డైరెక్షన్ డ్యామేజ్ అయిన కాంపస్ చూస్తా పోయినప్పుడు యాక్చువల్ డైరెక్షన్ మనం చెప్పాలా. చూడండి నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇది, నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇది, ఇదేంటి డ్యామేజ్ అయిన కాంపస్ కాదు, ఇది యాక్చువల్. మనకు కావాల్సింది డ్యామేజ్ అయిన కాంపస్. మనం ఆల్రెడీ చెప్పాము ఇక్కడ 135 degrees తిరిగితే నీకు డ్యామేజ్ అయిన కాంపస్ కూడా తిరుగుతుందని. చూడండి ఇది యాక్చువల్ కాబట్టి దీన్ని 135 degrees తిప్పండి, ఇక్కడ ఇది యాక్చువల్ మీకు, దీన్ని 135 degrees అంటే ఇక్కడికి వస్తుంది, దీన్ని 135 degrees అంటే ఇక్కడికి నార్త్ వెస్ట్ డ్యామేజ్ అయిన కాంపస్ ఇది, ఇది డ్యామేజ్డ్. మనకి యాక్చువల్ ఏముంది ఇప్పుడు యాక్చువల్ ఇది ఉంది చూడండి, యాక్చువల్ ఈస్ట్ డైరెక్షన్ అన్నమాట, యాక్చువల్ ఇది. ఓకేనా. చూడండి డ్యామేజ్ అయిన కాంపస్ నార్త్ వెస్ట్ కావాలా, మనకు నార్త్ వెస్ట్ కావాలని నేను డైరెక్ట్గా వెళ్ళిపోయినా, ఫస్ట్ ఇలా డయాగ్రామ్ తీసి నీకు నీట్గా చెప్పాను, నేను ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయినా నార్త్ వెస్ట్ ఒరిజినల్ తీసుకొని అది డ్యామేజ్కి మూవ్ చేస్తాను. నేను డ్యామేజ్కి 135 degrees తిప్పుతాను, 135 degrees తిప్పితే ఈ ఈస్ట్లోకి నార్త్ వెస్ట్ డైరెక్షన్ డ్యామేజ్ వచ్చింది, దానికి మనకి యాక్చువల్ కావాలి కాబట్టి ఈస్ట్ డైరెక్షన్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇనిషియల్లీ షోయింగ్ వెస్ట్ డైరెక్షన్ అంట, అంటే డైరెక్షన్ ఇనిషియల్ గా కరెక్ట్ గా ఉన్నప్పుడు వెస్ట్ డైరెక్షన్ చూపిస్తుంది అంట. వెస్ట్ డైరెక్షన్ చూపిస్తున్నప్పుడు ఇది ఒరిజినల్ డైరెక్షన్ కదా, ఇది ఒరిజినల్ గా వెస్ట్ డైరెక్షన్ చూపిస్తుంది. నౌ షోయింగ్ ఆ వెస్ట్ డైరెక్షన్, నౌ షోయింగ్ డ్యామేజ్ అయినప్పుడు నార్త్ వెస్ట్ చూపిస్తుంది అంట. ఇది ఒరిజినల్ గా చూపించే డైరెక్షన్, ఇది ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ గా వెస్ట్ చూపిస్తుంది. ఇదే డైరెక్షన్ ఏమైంది నౌ షోయింగ్ డ్యామేజ్ అయినప్పుడు నార్త్ వెస్ట్ చూపిస్తుంది అనమాట. ఈ డైరెక్షన్ నార్త్ వెస్ట్ చూపిస్తుంది, అంటే నార్త్ వెస్ట్ ఒరిజినల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నార్త్ వెస్ట్ ఒరిజినల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది ఎర్రర్ ఏమైంది చూడండి. ఇప్పుడు ఎర్రర్ అంటే వెస్ట్ కు రావాలి, నార్త్ వెస్ట్ వెస్ట్ కు రావాలి డ్యామేజ్ అయిన తర్వాత, అంటే ఇక్కడికి వచ్చింది, డ్యామేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది అనమాట. 45 degrees యాంటీ క్లాక్ వైజ్ లో డ్యామేజ్ అయింది అనమాట. టోటల్ క్లాక్ అప్పుడు 45 degrees యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతా, డ్యామేజ్ అయిన క్లాక్ తిరగాల. చూడండి ఎర్రర్, చూడండి ఎర్రర్ ఈస్
45 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. అదే చెప్పాడు. క్వశ్చన్ ఏమడిగాడంటే ఇప్పుడు ఏ పర్సన్ వాంట్స్ టు ట్రావెల్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్, అతను ఈస్ట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ హీ వాస్ సపోజ్ టు ట్రావెల్ యాజ్ పర్ ద డ్యామేజ్ కాంపస్ అన్నాడు. చూడండి, అతను ఈస్ట్ డైరెక్షన్ పోతున్నాడు. ఆ ఈస్ట్ డైరెక్షన్ పోతున్నప్పుడు అతను ఏ డైరెక్షన్లో డ్యామేజ్ కాంపస్ ఉందో మనం చెప్పాలి. చూడండి, అతను ఈస్ట్ డైరెక్షన్ ఉన్నాడు. అతను ఈస్ట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇది ఒరిజినల్ కాంపస్ కదా. ఇప్పుడు మనం చెప్పాలి డ్యామేజ్ కాంపస్ చెప్పాలి. ఇది ఒరిజినల్ కాంపస్ అయినప్పుడు మనకు ఇప్పుడు ఏం యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే కాంపస్ ఇక్కడికి రావాలా. ఒరిజినల్కి డ్యామేజ్ కాంపస్ చెప్పాలి కదా మనం. యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి అంటే ఇక్కడ 45 degrees యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. అంటే ఆన్సర్ ఏమొచ్చినప్పుడు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. ఆన్సర్ ఇస్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. అతను ఒరిజినల్గా ఇక్కడ ఉన్నాడు. మనం డ్యామేజ్ అయినప్పుడు అతను ఏ డైరెక్షన్లో పోతున్నాడు అని చెప్పాలి కదా. ఇతను ఈస్ట్లో ఉన్నాడు ఒరిజినల్గా. అప్పుడు డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడ 45 degrees ఎర్రర్ వచ్చింది కదా. 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే మీ లెఫ్ట్ సైడ్ నుంచి తిరగాలి. ఇలా తిరగాలి కాబట్టి నేను 45 degrees తిరుగుతున్నా. ఇలా తిరిగేటప్పుడు సౌత్ ఈస్ట్ వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇది డ్యామేజ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అన్నమాట. సౌత్ ఈస్ట్. నెక్స్ట్ ఏమయ్యాడు, బై లుకింగ్ అట్ ఏ డ్యామేజ్ కాంపస్ తిరుగుతా ఆ పర్సన్ ఏం చేశాడు, నార్త్ డైరెక్షన్ చూస్తున్నాడు. నార్త్ డైరెక్షన్ పోతున్నాడు. బై లుకింగ్ అట్ ఏ డ్యామేజ్ కాంపస్ ఏ పర్సన్ గోయింగ్ ఆన్ దట్ వే ట్రావెల్ నార్త్ డైరెక్షన్ పోతే డ్యామేజ్ కాంపస్ చూస్తా నార్త్ డైరెక్షన్ పోతున్నాడు. అతనికి మనం ఇప్పుడు ఏం చెప్పాలా, ఒరిజినల్ కాంపస్ చెప్పాలా, అంటే యాక్చువల్ కాంపస్ మనకు చెప్పాలా. యాక్చువల్ ట్రావెలింగ్ ఏ డైరెక్షన్ పోతున్నాడు చెప్పాలా. చూడండి, అతను డ్యామేజ్ కాంపస్ నార్త్ డైరెక్షన్. ఇది ఒరిజినల్ కాబట్టి చూడండి, ఇది ఒరిజినల్ కాబట్టి మనకు డ్యామేజ్ అయిన కాంపస్ నార్త్ కావాలి. డ్యామేజ్ అయినా అంటే 45 degrees ఏం చేయాలా, మీరు ఇలా తిరగాల అంటే అసఫేదర్ తిరగాల అంటే లెఫ్ట్ సైడ్ తిరగాల. చూడండి, ఇక్కడ ఉండేది ఇలా తిరగాల. యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఇక్కడికి నార్త్ వచ్చింది. ఇక్కడికి నార్త్ వచ్చినప్పుడు ఇది డ్యామేజ్ అయిన కాంపస్ ఇది కాబట్టి ఇప్పుడు యాక్చువల్ మనం ఏం చెప్పాలా, యాక్చువల్ ఏముంది నార్త్ వెస్ట్ ఉంది. యాక్చువల్ అయిన కాంపస్ ఇది మనం యాక్చువల్ చెప్పాలి కాబట్టి యాక్చువల్ ఇది ఓకేనా. యాక్చువల్ వచ్చి నార్త్ వెస్ట్ అలా చెప్తున్నాడండి. అతను డ్యామేజ్ కాంపస్ చూస్తూ నార్త్ డైరెక్షన్ లో పోతున్నాడు అంటే మీకు ఎర్రర్ ఏమొచ్చింది, యాంటీ క్లాక్ వైజ్ లో 45 degrees యాంటీ క్లాక్ వైజ్ తిరగాలన్నమాట. ఈ నార్త్ అప్పుడు ఏమొచ్చింది, యాంటీ క్లాక్ వైజ్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇది డ్యామేజ్ కాంపస్ నార్త్ ఇక్కడ ఉంది. మనకి యాక్చువల్ చెప్పాలి కదా, యాక్చువల్ చెప్పాల్సినప్పుడు యాక్చువల్ ఇది కిందది కాబట్టి నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఓకేనా. మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ మల్టిపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా చూసాను పెట్టేస్తారు. 1-2 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట ఓకేనా.